మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. వరల్డ్ గ్లాకోమా డే మనము మార్చి 12న జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ గ్లాకోమా అనేది కంటికి సంబంధించి వచ్చేటటువంటి వ్యాధి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఆ కన్నులను కాపాడుకోవడంకు ప్రతి ఒక్కరి బాధ్యత. అది అందరికీ గుర్తు చేస్తూ అవేర్నెస్ కల్పిస్తూ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి గాంధీ సర్కిల్ వరకు అపోలో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ర్యాలీని నిర్వహించారు. డాక్టర్స్, స్టూడెంట్స్ వీళ్ళ ఆధ్వర్యంలో. ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది. మనకు కంటికి వచ్చేటటువంటి జబ్బుల్ని అర్థం చేసుకొని అవేర్నెస్ కలిగి ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంధత్వం రాకుండా మనము కాపాడుకోవచ్చు. మనకి ఏదైనా ప్రమాదాల్లో కూడా కంటికి సంబంధించి గాయాలయ్యి అంధత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి టూ వీలర్ నడిపేటటువంటి వాళ్ళు, వెనక కూర్చునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం సాగించాలి. దాని ద్వారా మనకు కంటికి సంబంధించి, హెడ్కి సంబంధించి గాయాలు అవ్వకుండా చూసుకోవచ్చు, అంధత్వం రాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని అవేర్నెస్ కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు కల్పించాలని చెప్పేసి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము, అపోలో ఇన్స్టిట్యూషన్స్కి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కుమారమ్ము. నేను అపోలోలో కంటి డాక్టర్ని. మార్చి 9 నుంచి 15 వరకు మనకి ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు జరుగుతున్నాయి. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వ్యాధి, గ్లకోమా వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని దాని గురించి వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. ఎందుకంటే గ్లకోమా అనేది ఈ అంధత్వం దారి తీసే ముఖ్యమైన వ్యాధి అన్నమాట. ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ వారోత్సవాలు చేస్తున్నాము. సో ఈ వ్యాధి గురించి తెలుసుకొని అందరూ వచ్చి కంటి పరీక్షలు చేసుకొని వాళ్ళ చూపుని కాపాడుకోవాలని కోరుతున్నాను.